డిస్టిక్. నేను మాజీ ఉప సర్పంచ్ని. మీ గ్రామం 741 ఓట్ల మెజార్టీ ఇచ్చిన వాళ్ళు. అయితే మీ గ్రామంలో గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి పనులు? మా ఊర్లో ఏం పని జరగలేదనా, ఏమన్నా కమిషన్ దందా జరిగిందనా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి కూడా కమిషన్ తీసుకున్నారనా, ఒక రైతు బీమా ఇప్పించి కూడా కమిషన్ తీసుకున్నారనా, మొత్తం ఈ రాజకీయ నాయకులు మొత్తం కమిషన్ల దందా చేసిరనా, ఊరిని పట్టించుకోక ఖాళీ వాళ్ళ కమిషన్ దందా చేసి ఊరిని ఏం డెవలప్మెంట్ చేయలేదనా, ఒక ధర్మారెడ్డి కాలం కూడా పట్టించుకోలేదన్నా. గత 5 సంవత్సరాల నుంచి ఫస్ట్ వీరేశం గెలిచినప్పుడే ఒక 2 times వచ్చిందన్న ధర్మారెడ్డి చెరువు నింపిందన్న. తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి ఏది లేదన్నా, ఓన్లీ కమిషన్ల దందా నడిచిందన్న మా ఊర్లో. పరిస్థితి సార్ మీ గ్రామంలో ఎక్కడ కూడా అవపడట్లేదు, అసలు డ్రైనేజ్ సమస్య ఉందన్న. గత ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా అన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. మీరు ఇప్పుడు మీకు ధర్మారెడ్డి కలవంటారు మూసి ప్రస్తుతం నిండుగానే ఉంది, ఫుల్ ఉంది, కానీ నీళ్ళు ఎందుకు అట్లా నీళ్లు మోటార్లు వేసి కొన్ని కాలువల మోటార్ల వల్ల మా ఊరికి కాలువ సరిగా రాలేదన్న. అది కూడా వీరేశం అన్న మాట ఇచ్చిందన్న మాకు, ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చి మీ ఊర్లో ఎన్ని వాటర్ అది కూడా రాలేదన్న. ఒక ఫస్ట్ ఆ అన్న ఒక 10-20 రోజులకు వచ్చిందన్న. తర్వాత ఇంటింటికి నల్లాలు ఏమొస్తుంది, నీళ్ళు ఏమొస్తలేవనా. అయితే ఉన్న ట్యాంకులకే రంగులేసి మిషన్ పేరు పెట్టారు కమిషన్ల కోసం. ట్యాంక్ కట్టించి కూడా అది కూడా లీక్ అవుతుందన్న. అది కూడా మంచిగా ఈ కాంట్రాక్టర్లు మింగిరు కానీ ఆ ట్యాంకులకు సరిగ్గా ఏం చేయలేదన్న. అయితే మీ గ్రామంలో సాగునీటి సమస్య బాగుంది, దానికి ప్రధానంగా సొల్యూషన్ ఏంటిదండి? ఇప్పుడు మా ఊరికి అదే సమస్య అయినా, మేము పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నా. ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినామన్నా. మేము అన్న బడ్జెట్ సమావేశాలతో బిజీగా ఉన్నానా. ఆల్రెడీ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ కలిపే ప్లాన్లు ఉన్నారన్నా. ఆల్రెడీ మా ఊరు పెద్దలు ధర్మారెడ్డి గారు పక్క ఊరు మోహన్ రెడ్డి అయినా చర్చిస్తున్నానా అన్నతోని. అది అన్న బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక మేమందరం పోయి కలిసి అన్నకు ఆ కాలువ త్వరగా వస్తారు చూస్తాం. అయితే మీ ప్రస్తుతం ఎమ్మెల్యే మీ గ్రామానికి ప్రత్యేక హామీలు ఇచ్చిరానా. మా ఊరికి ఏది వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పిరానా. మా ఊరి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అన్న హామీ ఇచ్చిందనా. ఎస్సీ లోన్లు వచ్చినా, బీసీ లోన్లు వచ్చినా, ఇందిరా మిల్లులు వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఊరికి ఇస్తానదనా. మాకు మేము ఆ రోజు కూడా అదే చెప్పామన్నా. అన్న కుచిటాల మండలం నుంచి మంచి మెజార్టీ ఇస్తామని. కుచిటాల మండలంలో ఫస్ట్ సెకండ్ విలేజ్ అన్న మాది, ఎక్కువ మెజార్టీ రావడం. అది అన్న దృష్టికి కూడా పోయిందనా. మా ఊరు ఖచ్చితంగా ఆల్రెడీ ఒక 15 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చిందనా. ఇంకా కూడా ఏ సమస్యలు ఉన్నాయి అన్ని అన్న కొంచెం ఇప్పుడు బడ్జెట్ సమస్యలు వాటి బిజీ ఉన్నానా. రాగానే పోయి అన్ని వివరించి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని స్తంభాల లైట్లు కానీ ఏ కానీ అన్నతో పని చేయించుకుని అన్న మా ఊరు దత్తత తీసుకోమని కూడా అడుగుతామన్న మా ఊరిని కొనపాకల విలేజ్. అయితే గతంలో ఉద్దీపన కార్యక్రమం చేయించారు మీ ఎమ్మెల్యే విషయం కాదు. ఆ ఉద్దీపన కార్యక్రమం మీ గ్రామంలో స్కూల్స్ ఇంకా ఆల్రెడీ ఒక 7-8 సంవత్సరాలు కూడా ఒక అమ్మాయిని పెట్టిన అన్న సొంత డబ్బులతో ఖర్చుతో ఒక టీచర్ని కూడా ఇచ్చిండ మా ఊరికి. అది కూడా మళ్ళీ కంటిన్యూ చేయమని అడుగుతామని అన్నని. అయితే కరోనా విషయంగా ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగిరు, వచ్చిన వాళ్ళకు సహకరించారు అని చెప్పేసి పబ్లిక్ లో ఒక టాక్ ఉంది. మీ గ్రామంలో ఏమైనా లబ్ధి పొందడం ద్వారా? మా ఊరికి కూడా కరోనా కొంచెం ఒక్కరిద్దరే చనిపోయారని మా ఊర్లో, ఎక్కువ ఏం రాలేదన్న. వచ్చిన వాళ్ళకైతే అప్పట్లో అన్న కూడా మందులు గిందులు పంపించిన ఇవ్వడం జరిగింది. ఒకరు చనిపోతే కూడా అన్న కూడా వచ్చి పాల్గొనడం జరిగిందన్న. గతంలో గెలిచిన ఎమ్మెల్యే వేముల చిరుమతి లింగయ్య గారు మీ గ్రామానికి స్పెషల్ ఫండ్ ఏమైనా కేటాయించారా? ఏం పెట్టలేదు నాకు తెలిసి అయితే ఏం పెట్టలేదు. మొత్తం ఎనర్జీ స్కీమ్స్ సొంత నిధులు అయితే ఏం పెట్టలేదన్న. ఒక బీసీ లోన్ బీసీ యాదవుల సంఘం అని వ్యక్తి కూడా అది కూడా నానేకుండా చేసారన్న. అది కూడా మేము ఇప్పుడు ఆన్లైన్ లో చేసినామని అది కూడా అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 6 స్కీములు ఖచ్చితంగా అమలు చేస్తారని ఆల్రెడీ 2 స్కీములు అమలు చేశారు. కతిమనాలు కూడా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా అమలు చేస్తారు.